ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ 2.0 సంస్కరణలపై చేసిన ప్రకటనకు కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. గంటల్లోనే కాంగ్రెస్ ఘాటు విమర్శలు గుప్పిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాల ఘనతను మోదీ సొంతం చేసుకుంటున్నారని ఆరోపించింది. 8 ఏళ్లుగా ఆలస్యంగా వచ్చిన మార్పులు సరిపోవని, పెట్రోల్, మద్యం, విద్యుత్ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేసింది. రాష్ట్రాలకు పరిహారం పొడిగించకపోవడంపై కూడా మండిపడింది. టీఎస్ నుంచి టీజీ మార్చడానికి 1,60,00,000 ఖర్చు. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై టీఎస్ పోలీస్ స్టిక్కర్ స్థానంలో టీజీ పోలీస్ స్టిక్కర్లకు 1.6 కోట్ల ఖర్చు అయింది. 1.6 కోట్లు ఖర్చు చేసి 188 పోలీస్ వాహనాలకు స్టిక్కర్లు మార్చిన రేవంత్ ప్రభుత్వం. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ఇటలీ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆయన దేశంలోనే అతిపెద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్గా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, విస్తారమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని మంత్రి వివరించారు. కాంపోనెంట్స్ తయారీ, సప్లై చైన్, మెయింటెనెన్స్ మరియు రిపేర్, ఏవియానిక్స్, రాడార్, సెన్సార్ సిస్టమ్, న్యూ స్పేస్, చిన్న ఉపగ్రహాలు, అధునాతన పదార్థాలు, కంపోజిట్స్ వంటి రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణ సిద్ధంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. హైడ్రా కూల్చివేతల బాధితులకు పరామర్శ, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. తొలి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు వడివడిగా అడుగులేశారు. సనాతన ధర్మ సంప్రదాయాలు, శక్తి ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ఆ శక్తి రూపంలో అత్యంత పవిత్రం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారు. శ్రీ విద్యా ఉపాసనలో బాలరూపిణి తల్లి స్వరూపంగా విశ్వాన్ని కాపాడే కరుణామయి శక్తిగా ఆరాధించబడుతున్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బీహార్ కార్మికులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. 2 పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన ఓ కార్మికుడు మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కార్మికులు న్యాయం కోసం ఆందోళన చేస్తున్నారు. ఘర్షణ తీవ్రతరం తీసుకుంది. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అమ్మవారు శ్రీ శైలపుత్రి దేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. సోమవారం నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు 26 జిల్లాల్లో జీఎస్టీ సంస్కరణపై ప్రచారం చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడతాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఇలా వేర్వేరు రకాలుగా విస్తృత ప్రచారం చేయాలని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సహచర సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ఇంద్రకీలాద్రి చేరుకొని దుర్గమ్మ దర్శనం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ డీఎస్పీ నళినిని కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రభుత్వం సహాయానికి సిద్ధంగా ఉందన్న విషయాన్ని డీఎస్పీ నళినికి వివరించిన కలెక్టర్, సర్వీస్ ఇష్యూలు ఏమున్నా నిబంధనల మేరకు త్వరలోనే పరిష్కరిస్తామన్న సీఎం గారి సందేశాన్ని నళిని గారికి తెలియజేసిన కలెక్టర్ హనుమంతరావు గారు. నరసరావుపేట మండల పరిధిలో గల జొన్నలగడ్డ గ్రామానికి చెందిన చట్టు బ్రహ్మం తన గ్రామంలో తనకు ఉన్న 50 గజాల స్థలంను గతంలో విధులు నిర్వహించిన గ్రామ పంచాయతీ సెక్రటరీ వేరే వారి పేరు మీద ఎక్కించడంతో మనస్తాపం చెందుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే స్పందించిన అధికారులు, పోలీసులు బాధితుడిని స్థానిక లింగంగుట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో భర్త తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. స్థానిక జంగాల కాలనీకి చెందిన గణేష్ వంట మాస్టర్గా పనిచేస్తున్నాడు. తన భార్య రేణుకతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. అదే ఆవేశంలో రేణుకను రోకలి బండతో కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.